విటమిన్ B12 అండ్ నర్వ్ వీక్నెస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్లో B12 ఎక్కువగా ఉంటుంది? ఈ నరాల ప్రాబ్లం, B12 డెఫిషియన్సీ, ఈ రెండు ఎక్కువ ఎవరికి వస్తున్నాయి చెప్పండి మీరు? అందరికి వస్తున్నాయి చేతన్ గారు, ఈ సీజన్లో తో సబ్కు ఆ రా హై. ఈ సీజన్లో అందరికి వస్తున్నాయి అంటున్నారు కదా, నేను మీకు ఒకటి చెప్తాను. ఈ రోగంకి క్యాపిటల్ మన దేశం డయాబెటిక్ కి కదా. 35 ఏండ్లు 40 ఏండ్లు వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుందా లేదా? ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వస్తే వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు? వాళ్ళేమో మందులు స్టార్ట్ చేస్తారు. ఈ మందుల ప్రభావం వల్ల మన కడుపులో అబ్జార్ప్షన్ తగ్గుతుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, విటమిన్స్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. దాని మీద ఏమేమో బటర్, నెయ్యి ఏమేమో వేసి మసాలాలు వేసి దాన్ని మ్యారినేట్ చేసి అవి ఇవి చేస్తారు. అవన్నీ అవసరం లేదు. వాళ్ళు కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర మంచిగా వేయాలి, దాంట్లో జీలకర్ర మంచిగా వేసి వాము ఉంటది కదా, కొంచెం వాము కూడా వేసుకోండి మీరు, బ్లాక్ పెప్పర్ ఒకటి. ఇవి పోపుల చేసేటప్పుడు మంచిగా వేసి ఏం చేయాలి, దీని రసాలు కూడా వస్తాయి ఆ రసంలో, ఆ పులుసులో.